తో చర్చలో పాల్గొంటున్నారు. సత్యమూర్తి గారు, ముందుగా సరే ఆయన ప్రెస్ మీట్ పెట్టిన ఉద్దేశం క్లియర్ ఎజెండా, వాళ్ళ పత్రిక వాళ్ళ టీవీ ఎజెండా కావాలిగా, అది ఓకే. ఆ మాట్లాడిన దాంట్లో ప్రతిపక్ష హోదా ఇస్తేనే వస్తాను అని అన్న మాటని ఎలా విశ్లేషించాలి మనం? ఎప్పుడు చెప్పినా కూడా దాన్ని పనిగట్టుకొని వాళ్ళ మళ్ళీ అడిగించుకుని ఒక ప్రశ్న అడిగించుకుని దానికి సమాధానం చెప్పడం. మామూలుగా వెంకటకృష్ణ గారు 1994లో కాంగ్రెస్ పార్టీకి 26 సీట్లు వచ్చినాయి. అవును, 26 వచ్చినాయి. పీజీఆర్ గారు అప్పుడు స్పీకర్గా ఉన్న యనమల రామకృష్ణుడు ఆయన ఏమన్నారంటే, మీరు ప్రతిపక్ష హోదాకి కావాల్సినన్ని మీకు సీట్లు రాలేదు, మీరు ఏదన్నా రిక్వెస్ట్ చేస్తే మనం హౌస్లో పెట్టి డిస్కస్ చేసి ఏదన్నా నిర్ణయం తీసుకుంటాం మేము, మీరు ఒక రిక్వెస్ట్ లెటర్ పంపించండి అని అడిగారు. అడిగితే దానికి, ఎందుకంటే నేను కొంచెం పీజీఆర్కి దగ్గరగా ఉండేవాడిని కాబట్టి, పీజీఆర్ దానికి ఏమన్నాడంటే, నాకు అవసరం లేదు, నేను మీ దగ్గరకు వచ్చి అడిగి తీసుకోవాల్సిన అవసరం నాకు అవసరం లేదు, నేను ప్రజల తరఫున ఎలక్ట్ అయ్యాను, ఈ 26 మంది గ్రూపుకే నాయకుడిగా ఉంటాను, శాసనసభాపక్ష నాయకుడిగా, కాంగ్రెస్ శాసనసభాపక్ష నాయకుడిగా నా పాత్ర నేను పోషిస్తాను, నాకు ప్రతిపక్ష నాయకుడి హోదా అవసరం లేదు, నేను మిమ్మల్ని అడగను అని చెప్పి క్లియర్ కట్గా చెప్పాడు. అవును, అటువంటి నాయకుల్ని చూశాం కానీ ఇదేంటి నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వు అని చెప్పి ఇట్లా అడుక్కునే వ్యక్తిని మరి నేనైతే చూడలే. నేను దాదాపుగా 44 ఏళ్ల నుంచి నేను అది అడుక్కున్న ఇవ్వక చేస్తారా అన్నట్టుంది. అడుక్కోవటం కాకుండా బెదిరించటం. ఇంకొక పాయింట్ ఏమంటాడు, నాదొక్కటే కదా అపోజిషన్ పార్టీ అంటాడు. మరి నిన్న ఎన్డీఏ కూటమితో అసలు అపోజిషన్ ఏంటి? ఏపీలో అపోజిషన్ లేదు, ఏపీ అసెంబ్లీలో అంతా ఎన్డీఏనే. నువ్వు అపోజిషన్ అయితే నువ్వు ఇండియా కూటమి అభ్యర్థికి ఓటేయాలి కదా, నువ్వు మరి ఎన్డీఏ కూటమి అభ్యర్థికి ఓటేసావు కదా, అదే కదా, నువ్వు అపోజిషన్ ఎట్లా అవుతావు? బీజేపీ కూటమి అభ్యర్థికి ఓటేసినప్పుడు నువ్వు అపోజిషన్, ఏపీలో ప్రతిపక్ష నాయకుడు అనిపించు. అసలు మీకు అలా అర్హత నిన్నటితోటి జగన్మోహన్ రెడ్డి పూర్తి కోల్పోయాడు. అసలు ముందరే 10% సీట్లు రానప్పుడే కోల్పోయాడు. 10% సీట్లు ఎవరిస్తారు? ప్రజలు. మీకు పర్లేదండి ఇంకొక 7 తీసుకోండి అని చెప్పి చంద్రబాబు నాయుడు అయితే ఇవ్వరు కదా, ఇవ్వాల్సింది ప్రజలు కదా. అవును, వీళ్ళు ఏమంటారంటే, ఆ స్పీకర్ తలుచుకుంటే ఇవ్వచ్చు అంటే, స్పీకర్ ఎందుకు తలుచుకోవాలి? అది ప్రజలు తలుచుకోనిది స్పీకర్ ఎందుకు తలుచుకోవాలి? నీకు జగన్మోహన్ రెడ్డి అభిష్టానికి అనుగుణంగా నడిచే స్పీకర్లు వేరే చూసాం మనం. 5 సంవత్సరాల పాటు ఒక ఆయన చూసాం కదా. ఇంకా నీకు 151 స్థానాలు ఉన్నప్పుడు నీ ఇష్టం వచ్చింది చేసావు, నీకేమి అడ్డు ఆపు కోర్టుల మీద కూడా కామెంట్ చేసావు. డైరెక్ట్ కోర్టుల మీద కామెంట్లు చేసి రకరకాల పనులు చేసిన ఇప్పుడు కూడా అట్లాగే నడవాలంటే నడవదు. ఆ తేడా, స్వల్పమైన తేడా తెలుసుకోలేని వ్యక్తి ప్రతిసారి వచ్చి, పైగా ఆ రిపోర్టర్ ఎవరినో ఆయనే అడిగించుకున్నాడు క్వశ్చన్, ఆయనే క్వశ్చన్ అడిగించుకొని మీరు తడతడకి ఇదెందుకు అడుగుతారు అంటాడు. సమాధానం నువ్వే చెప్పావు కదా, ఎందుకు చెప్పావు మరి? అదే. సో ఇక్కడ ఇంకొక షేమ్లెస్ వ్యవహారం